మంది ప్రబుద్ధులు ఉన్నారు, అందులో ఒకరిద్దరు ఇంజనీర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ మీద కోపం ఉంటుంది, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక ఆయన విద్యుత్ శాఖ మంత్రిని అయితే అనుకుంటాడు, ఒక ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నాకే వస్తుంది అనుకుంటాడు. కానీ క్యాబినెట్లో వాళ్ళకి రాలేదు, వాళ్ళని పిలవలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. తెల్లారి నుంచే స్టార్ట్ అయింది ఇక వాళ్ళ కోపం అంతా కూడా. నాలుగో రకం ఏంటంటే రాజకీయ పదవులు ఇతరత్ర, అదే ఇందాక నేను చెప్పిన లబ్ధిని ఆశించి పొందలేని వారు. ఐదో వారు ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు, నయనాల గోవర్ధన్ లాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. నాకేం పేర్లు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ఒక ఆయనే ఒక గొప్ప రచయిత, జర్నలిస్టు. ఆయన ఈ మధ్యనే ఒక పుస్తకం రాసిండు కేసీఆర్ గారి వీటన్నిటి మీద విమర్శిస్తూ. రాసి ఏమంటాడంటే, ది కాళేశ్వరం ఫియాస్కో ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అని రాశాడు. సర్టిఫికేట్ ఇచ్చేసిండు, ఏ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్ అని రాసి ఏమంటాడంటే అదే పుస్తకంలో, నేను ఒక జర్నలిస్ట్ను, నేను ఇంజనీర్ను కాదు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ను అంతకంటే కాదు. ఇంజనీరింగ్ పరిభాషను అర్థం చేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో పొరపాట్లు ఏవైనా ఉన్నట్లయితే అందుకు నా అవగాహన లోపమే కారణము. నేను ఒక సాధారణ వ్యక్తిగా విషయాలను వివరించే ప్రయత్నం చేశాను. అంటే ఈ హాఫ్ నాలెడ్జ్ అని చెప్పిండా? మరి ఎందుకు ప్రజల మీద వదలాలి? ఈ మధ్యనే విను తెలంగాణ అని ఇంకో పుస్తకంలో ఎన్కౌంటర్లో మరణించిన ఒక ఉద్యమకారుడి చూస్తే ఎట్లుంటుందో మేడిగడ్డను చూస్తే అట్లున్నదట. అనేది కూడా ఇదే పరిస్థితి. మంచి వ్యక్తులు వీళ్ళంతా, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని తప్పడతలేను, కానీ మనకు తెలియనప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు నాకే ఎందుకు ఇచ్చాడు పుస్తక సమీక్ష శ్రీధర్ గాని దేశపతి కానీ, కొద్దిగా నీళ్ళ మీద పరిజ్ఞానం ఉన్నది కాబట్టి మాట్లాడతాడని చెప్పి ఇచ్చారు. మరి తెలియనోడు ఎందుకు మనకు వచ్చి ఇవన్నీ? వానికి ఏం తెలియదు, టీఎంసీ తెలియదు, క్యూసెక్ తెలియదు, ఎందుకు మాట్లాడాలి? అంటే వాళ్ళ ఆగమవుడే కాక వాళ్ళ ఆగాన్నంతా మన మీద రుద్దుతున్నారు. వాళ్ళు కొన్నిట్లో గొప్ప వాళ్ళు, ఆయన గొప్ప చిత్రకారుడు కావచ్చు, గొప్ప ఫోటోగ్రాఫర్ కావచ్చు, అందులో గొప్ప అయినంత మాత్రాన ఆయన రాసిందంతా గొప్పనే ఉంటుందా? అంటే ఇటువంటి ఆగమయ్యేటోళ్ళు మనల్ని ఆగం చేస్తున్నారని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే శ్రీధర్ గారు రాసిన దానిలోనే ఈ అవధాని గురించి రాశారు. ఈ ఆగమయ్యేదానిలో నాకు చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే పీసీ ఘోష్ గారే కొంతమంది పెద్ద మనుషులు, అంటే మామూలు మనుషులు కాదు వాళ్ళు, తెలంగాణ ఉద్యమ రథసారథులు. వాళ్ళని అడిగాడు, దేన్ని బట్టి మీరు ఈ విమర్శలన్నీ చేస్తున్నారు అని. మేము మీడియాలో వచ్చిన వార్తలను బట్టి అన్నారు. లేచి వెళ్ళిపోండి, ఇక మీరు చెప్పేది ఏం లేదన్నాడు. పేర్లు చెప్పాను నేను, తెలంగాణ ఉద్యమ రథసారథులు. ఇక 5 రిటైర్డ్ ఇంజనీర్లది చాలా గొప్పగా రాశారు వాళ్ళ రిపోర్ట్. వాళ్ళ గురించి నాకేం అభ్యంతరం లేదు, ఆక్షేపం లేదు, శ్రీధర్ గారికి కూడా లేదు. కానీ దాన్ని వక్రీకరించిన వాళ్ళ గురించి ఉంది మాకు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి అంటే ముందు లైడార్ సర్వే కోసం 2 హెలికాప్టర్లను ఇచ్చి, అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారే ఉన్నారు, ఒక 5 గొప్ప ఇంజనీర్లను, మన తెలంగాణ గర్వించదగ్గ బిడ్డలు వాళ్ళను రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కూడా, వాళ్ళను హెలికాప్టర్లో పంపించి వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంది, ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, మేడిగడ్డ నుంచి నేరుగా టన్నెల్ ద్వారా కానీ, ఎత్తిపోతల ద్వారా కానీ, కాలువల ద్వారా కానీ, సొరంగాల ద్వారా కానీ మిడ్ మానేరుకు డైరెక్ట్గా నీళ్ళని తీసుకురావచ్చా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే, మనం ఒక లైన్ గీస్తే స్ట్రైట్గా మనకు డిస్టెన్స్ తగ్గుతుంది, ఎత్తిపోతల ఖర్చు తగ్గుతుంది అని చెప్పి వారు అడిగారు. ఏ డిసిషన్ కూడా తన సొంత నిర్ణయం కాదు కేసీఆర్ గారిది, మేమంతా వారి వెంటే ఉన్నాం. అప్పుడు వారు ఏది కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎక్స్పర్ట్స్ తోని మాట్లాడి వాళ్ళు చెప్పిన దానికే కొంచెం తొందరగా చేయమని అనేవాడు తప్ప, గిట్లెట్లయితే గట్లెట్లయితే అని చెప్పి వంకలు పెట్టినవాడు కాదు, సైట్లో ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చడం చేసినవాడు కాదు. సో వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, మేడిగడ్డ టు మిడ్ మానేర్ నేరుగా తీసుకురావచ్చా? వాళ్ళు ఏం చెప్పారు, నేరుగా తీసుకురావడం కుదరదు అన్నాడు. ఎందుకు అంటే తాడిచెర్ల బొగ్గు గనులు ఉన్నాయి, భూపాలపల్లి బొగ్గు గనులు ఉన్నాయి, ఇవన్నీ ఆటంకాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ రకంగా కూడా తీసుకురావడం కుదరదు, కొన్ని ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని అక్షరాలా కేసీఆర్ గారు పాటించారు.
మేడిగడ్డ నుంచి నేరుగా తీసుకురాలే. అంతకుముందు టి హనుమంతరావు గారని ఈఎన్సీ ఉండేవారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ఆంధ్రకు సంబంధించిన ఇంజనీర్. ఆయన ఏమన్నాడంటే స్టెప్ లాడర్ టెక్నాలజీ అని, అంటే నిచ్చెన లాంటిది గోదావరి మీద మేడిగడ్డ దగ్గర నుంచి శ్రీరామ్ సాగర్ దాకా ఒక్కొక్క బ్యారేజ్ కట్టుకుంటూ వాటర్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఒక 13 బ్యారేజీలు కట్టి శ్రీరామ్ సాగర్ నింపాలని చెప్పి అప్పుడు ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు. అప్పుడు శ్రీరామకృష్ణయ్య అని ప్రభుత్వ సలహాదారు ఉండేవాడు, ఆయన కూడా దాన్ని సమర్థించాడు, స్టెప్ లాడర్ టెక్నాలజీ. ఆ స్టెప్ లాడర్ టెక్నాలజీలో 20-25 ఏళ్ల కింద మొదటి బ్యారేజ్, అంటే గోదావరి ప్రాణహిత సంగమం తర్వాత మొదటి బ్యారేజ్ ఎక్కడ ఉండాలని చెప్పి హనుమంతరావు గారు సూచించారో, ఎక్కడ కట్టాలని శ్రీరామకృష్ణయ్య గారు ఎన్టీ రామారావు గారికి సలహా ఇచ్చారో అక్కడికి ఒక 10-15 గజాల దూరంలోనే మేడిగడ్డ కట్టిండ్లు తప్ప ఎక్కడో కట్టలేదు. అది కేసీఆర్ గారి సొంత ఆలోచన కాదు. అంతకుముందు ఆ ఇద్దరు ప్రముఖ ఇంజనీర్లు, వాళ్ళిద్దరు కూడా ఆంధ్ర ఇంజనీర్లే, వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారమే ఇంజనీర్లు లైడార్ సర్వే ద్వారా ఇదే 5 రిటైర్డ్ ఇంజనీర్స్ మేడిగడ్డ కట్టాలని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇంకేముందంటే, ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే సాక్షాత్తు సభను తప్పుదోవ పట్టించారు రేవంత్ రెడ్డి గారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన చర్చలోనే ఒక్కసారి కాదు అనేక సార్లు సభను తప్పుదోవ పట్టించాడు. అందులో మిస్కొటేషన్స్, ఒక సెంటెన్స్ లో సగం పదాలు తీసేస్తాడు, ఒక్క పేరాలో కొన్ని వాక్యాలు తీసేస్తాడు. ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినలేదని చెప్పాడు. అల్టిమేట్ గా ఇంజనీర్లు మేడిగడ్డ కట్టమని 3 సార్లు చెప్పారు. అందులో ఇంకా చాలా విషయాలున్నాయి కానీ నేను వాటి జోలికి పోను. ఈ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, బోయినపల్లి వెంకటరామారావు గారు కానీ, చంద్రమౌళి కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, అనంతరాములు గారు కానీ, ఈ 5 కూడా మేడిగడ్డను కట్టాలి అని 3 సార్లు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన లెక్క 105 మీటర్ల ఎత్తున కట్టినట్టయితే మనకు సరిపోయే నీళ్ల నిల్వ ఉంటుందని చెప్పారు. కానీ ముంపు ఎక్కువ ఉంటుందని కేసీఆర్ గారు దాన్ని 5 మీటర్లు తగ్గించి 100 మీటర్లకే దాన్ని కుదించడం జరిగింది. ఈ వాస్తవాలన్నీ కూడా శ్రీధర్ గారు చాలా చక్కగా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. అయిపోయింది లాస్ట్. ఒక్కసారి బుక్ లో ఉన్న అంశాల మీద 16 అంశాల మీద నేను ఒక్కొక్క 2 సెకండ్ల చొప్పున చెప్తాను. గోదావరి నదీ జలాల పట్ల ఒక అవగాహన ఇచ్చడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఎట్లయితే 28 లక్షల ఎకరాల గోదావరి నీళ్లను మళ్లించాలని చెప్పి కలలు కన్నాడో ఆ కళ సాకారం కాలేదు. నీలం సంజయ్ రెడ్డి భగ్నం చేశాడు. మళ్ళీ ఆ కళను చేపట్టి కేసీఆర్ గారు ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది దేశపాండే గారు చెప్పారు. అదే విధంగా కేసీఆర్ రీడిజైనింగ్ అంటే ఇప్పటిదాకా తుమ్మిడి అట్టు మీద గోల చేస్తున్న వాళ్ళకు ఒక సమాధానంగా రీడిజైనింగ్ ఎందుకు అవసరమైంది, కాళేశ్వరం ప్రతిపాదనలు ఏంటివి, గ్రావిటీకి బదులు లిఫ్ట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, డిపిఆర్ లేదని చాలా దుమ్ము లేపుతున్నారు, ఏ రకమైన భూభౌతిక పరీక్షలు జరపకుండానే బ్యారేజీలు కడుతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా తప్పు, అంచనా వ్యయం ఎందుకు పెరిగింది, అదేవిధంగా మల్లన్న సాగర్ అనేది ఎందుకు అవసరమైంది, నది లేకుండా జలాశయాలు ఎట్లున్నాయి, తిప్పిపోతలా ఇవి ఎత్తిపోతలా అని వెటకారంగా మాట్లాడే వాళ్లకు ప్రజాధనం వృధా అయిందని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు చెంపబెట్టు కాదు చెప్పు దెబ్బలాగున్నది ఈ పుస్తకం. కరెంటు భారం ఎట్లయితుంది అనే దాని మీద రాశారు. ఇది భారమా లేకుంటే సామాజిక అవసరమా అని చెప్పి ప్రశ్నించారు. ఇక లాస్ట్కి ఏంటంటే ఇసుకల బ్యారేజీలు కడతారా అన్నాడు రేవంత్ రెడ్డి. దానికి ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా తానే అంటే తందాన అని చెప్పి ఒకటి షోకేజ్ చేసి విలేకరులందరినీ పిలిచి ఎక్కడనైతే హార్డ్ రాకుంటుందో అక్కడ కట్టాలి అన్నాడు. కానీ తెలియదక్కువ దద్దమ్మలకి ఏం తెలుస్తుంది, బ్యారేజీలు ఇసుకలనే కడతారు. దాని మీద కూడా రాశాడు. ఎన్డీఎస్ఏ ఏం చేసింది, ఎన్డీఎస్ఏ ఏం చేసింది, దాదాపు 18 నెలలు ఈ అన్నారం నింపకుండా, సుందిళ్ళ నింపకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా విజిట్ల మీద విజిట్లు చేసి లాస్ట్కు అక్టోబర్ 21, 2023 నాడు బ్యారేజీల శబ్దం వచ్చింది. దాంతో వాళ్ళు ఎంటర్ అయ్యారు. 24 నాడు ఏం చెప్పారు, అక్టోబర్ 24, 2023 మొన్న కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పారు. నిపుణులను తీసుకొచ్చి మళ్ళీ పరీక్షలు చేయించాలట. అంటే మళ్ళీ నిపుణులను తీసుకొచ్చి పరీక్షలు చేయించే మాట అయితే ఇంజనీర్ల మీద చర్యలు ఎందుకు ఉండాలి, ఎంతకాలం జరగాలి ఇది? మరి 18 నెలలు నిద్రపోయినలా, సిడబ్ల్యూసీలో పెద్దలే కదా ఎన్డీఎస్ఏలో ఉన్నది, మరి ఏం చేశారు? మళ్ళీ మొదటి తీసుకొచ్చారు. అంటే గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరవీర కృష్ణమ్మ పరుగులెడుతుండాలి. చంద్రబాబు నాయుడుతో దోస్తీ ఉన్న మోడీ గారికి కూడా సంతోషాన్ని ఇవ్వాలి కదా వాళ్ళు, ఎన్డీఎస్ఏ వాళ్ళు. వీళ్ళు అల్టిమేట్ కుట్ర ఏంటంటే బ్యారేజీలు ఉండొద్దు, బ్యారేజీల గేట్లు ఉండొద్దు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా ఒక 2 నిమిషాలు,
ఈ చాలా మంది వాళ్ళకి ఫోన్ చేశారు, మాకు నీళ్ళు బావులు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి. అప్పుడు నేను గ్రౌండ్ వాటర్ ఇన్ఛార్జ్ ఉంటుంది. అప్పుడు మీరు పైకి నీళ్ళని తీసుకొచ్చారు. మా గణపతిరావు గారు ఇక్కడే ఉన్నారు సభలో, ఓఎస్డి గారు. ఆయన బోర్ వేస్తే ఇంజన్ అవసరం లేకుండా, మోటార్ అవసరం లేకుండా తాటి చెట్టు అంతా చెప్పినాయి నీళ్లు. మరి అటువంటి పరిస్థితి ఉన్న ఇవాళ ఏంటంటే బోర్లు ఎండిపోతాయి. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి వాగులు, చెక్ డ్యాములు, అదేవిధంగా ఈ చెరువులన్నీ కూడా అనుసంధానం చేశాడు, ప్రాజెక్టులన్నీ అనుసంధానం చేశాడు. 85 లక్షల ఎకరాలల్లో సాగునీరు అందడంతో భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ పంటలు ఎండిపోతా ఉన్నాయి. కాబట్టి ప్రజలలో మనం చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ ఒక జలసాధన ఉద్యమం లాంటిది తీసుకొచ్చి ఈ కన్నెపల్లి పంప్ హౌస్ లో పంపులు ఆన్ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎన్డీఎస్ఏ వాళ్ళు కొన్ని సజెస్ట్ చేశారు, ఈ చర్యలు తీసుకోండి ఇక్కడ అన్నారంలో, సుందిళ్లలో. అవి రెండు వీళ్ళు చేశారు. ఎప్పుడు చేశారు? 24 జూన్ వరకు చేశారు. జూన్ తర్వాత నీళ్లు ఎత్తిపోయకుండా మేడిగడ్డ అడ్డం వచ్చిందా? ఇక్కడ అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, మనకు మేడిగడ్డ ఎప్పుడు అవసరము అంటే డిసెంబర్ నుంచి మే నెల వరకు అక్కడ మనం గేట్లు వేసినట్టయితే కన్నెపల్లి పంప్ హౌస్ లో నీళ్లను ఎత్తిపోసుకోవడానికి ఎడప్ వస్తుంది. కానీ జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా నీళ్లను ఎత్తిపోసుకోవడానికి ఏ బ్యారేజ్ అవసరం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్లను మనం ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎత్తిపోయకుండా నీళ్లనన్నిటినీ కూడా రాజమండ్రి, విజయవాడలకు పంపించే విధంగా చేస్తా ఉన్నాడు. విజయవాడకి ఎట్లా పోతాయంటే అక్కడ వాళ్ళకు డైవర్షన్ కెనాల్స్ ఉన్నాయి. పోలవరం దగ్గర నుంచి తాటిపూడి, పుష్కరం అనేవి అయితే అన్నామో విజయవాడ డెల్టా కూడా పోతాయి గోదావరి నీళ్లు, ఒక మనకే కాదు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మరొక జలసాధన ఉద్యమానికి పిలుపు ఇవ్వాల్సిందిగా టిఆర్ఎస్ పార్టీని, భారత రాష్ట్ర సమితిని, ఆనాడు దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు, హరీష్ రావు గారిని, అదేవిధంగా వ్యవసాయంలో పూర్తిగా తలమునకలై అచ్చం రైతులాగా వేషధారణ చేసుకొని నీళ్ల నిరంజన్ రెడ్డిగా పేరు పొందిన నిరంజన్ రెడ్డి గారిని నేను వేడుకుంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. మరొక 50 రోజులు జలసాధన ఉద్యమం నడపండి. ఈ కోపం వస్తుంది, సలసలగా అవుతుంది. ఎవరైతే కాళేశ్వరం, కూలేశ్వరం అన్న బాడకావులు ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్తున్నారు. ప్రకాష్ గారి ఆవేశం కట్టలు దించుకుంటుంది. ఇప్పుడు వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిగా మార్చిన వరి పంటల వనపర్తిగా